అది ఏం ఫ్యామిలీస్ నుంచి వాళ్ళు పర్చేస్ చేశాడు అది మన దగ్గర ఉంది. అదే ఫ్యామిలీస్ ఫ్రమ్ అహ్మదాబాద్ నుంచి చాలా పూర్గా లేబర్ ఫ్యామిలీ వాళ్ళ నుంచి వాళ్ళు పర్చేస్ చేశాడు. ఒక సిండికేట్ లాగా ఉంటుంది. సిండికేట్లో మిగతా మెంబర్స్ ఆర్ ఇది లక్ష్మి అండ్ హర్ష రాయ్. ఈ ఇద్దరు వాళ్ళు డిమాండ్ తర్వాత వెళ్ళారు అహ్మదాబాద్కి. అక్కడ నుంచి ఫ్రమ్ దేర్ దెన్ దే హ్యావ్ కాంటాక్టెడ్ ద ఫ్యామిలీస్ ఆఫ్టర్ ఐడెంటిఫైయింగ్ and purchase the children. Lakshmi Roy వాళ్ళు accused, part of the gang. వాళ్ళు ఫ్యామిలీస్ కి వల్నరబుల్ ఫ్యామిలీస్ కి ట్రేస్ చేసి వాళ్ళ నుంచి కొన్నారు, బేబీస్ కి కొన్నారు. The two babies which we have apprehended, they had not yet been sold. సికింద్రాబాద్ అదే గోపాల్పురంలో 13 కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మేము ఏం చూస్తాము, ఇప్పుడు ఫస్ట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. కానీ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ అంతా అక్యూజ్డ్కి ఐవీఎఫ్ సెంటర్స్ నుంచి చాలా రిలేషన్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మన ఫర్దర్ కేసు ఏముంటుంది, ఇది మన దగ్గర రెండు చట్టం ఉంది. నంబర్ 1 అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నికల్ రెగ్యులేషన్ యాక్ట్ 2021 అండ్ సరోగేసీ రెగ్యులేషన్ యాక్ట్ 2021. ఇప్పుడు దీని గురించి కూడా మేము చూస్తాము, ఈ చట్టం ప్రకారంగా కూడా ఏమి వైలేషన్స్ వస్తుందా లేదా. సో దట్ ఇఫ్ ఎనీ ఐవీఎఫ్ సెంటర్స్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ in this actively, if we are able to establish that relation, then we will take further action against them also. ఇప్పటివరకు మన దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 2 బేబీస్కి మేము పట్టుకున్నాము. కానీ ఇంకా వాళ్ళు ఈ 13 కేసు ఏం జరిగింది ఆ కేసెస్లో వాళ్ళు కూడా అమ్మించారు. అదే తో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, అదే హాస్పిటల్ గురించి ఐవీఎఫ్ గురించి అప్పటి వరకు మేము అక్కడికి పోలేము. ఇది ఈ కేసు అయిన తర్వాత అదే మన ఫర్దర్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాబురెడ్డి, గంగాధర్ రెడ్డి వాళ్ళకి మెయిన్ బిజినెస్ ఉంటుంది రిగార్డింగ్ ఏజెంట్స్ ఆఫ్ ఐవీఎఫ్ సెంటర్స్. వాళ్ళు మెయిన్లీ స్పర్మ్ డొనేషన్ కోసం పని చేస్తాడు. కానీ సైడ్ బిజినెస్ వాళ్ళు సరోగేసీ కూడా ఇస్తాడు. సరోగేసీ కోసం అమ్మాయికి తీసుకొస్తాడు అండ్ అమ్మాయి వాళ్ళకి కొంచెం మనీ ఇచ్చి సరోగేసీ చేసేస్తాడు. తర్వాత ఇది బేబీస్కి పర్చేస్ చేసి అమ్మించాలి, ఇది కూడా వాళ్ళు ఈ 3 పాయింట్స్ వాళ్ళు చేశారు. ఇప్పటివరకు మనకు ఏం ఇన్ఫర్మేషన్ వచ్చింది దీని ప్రకారంగా ఇప్పుడు ఏమేం సెంటర్స్ నుంచి వాళ్ళు దే ఆర్ అసోసియేటెడ్, that only we will identify. అదే ఇప్పటివరకు సరోగేసీకి డైరెక్షన్లో మేము ఇప్పటివరకు పోలేము, బికాజ్ ఇది జస్ట్ నిన్న రాత్రి జరిగింది. సో ఇది మేము ఇప్పుడు చేస్తాము. ఫస్ట్ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ హెస్ హ్యాపెండ్ అండ్ ఇది 11 మెంబర్స్కి మేము రిమాండ్కి పంపిస్తాము, బికాజ్ 10 years పైన పనిష్మెంట్ ఉంది. అది ఆ ప్రొసీజర్స్ తర్వాత దెన్ వీ విల్ ప్రొసీడ్ ఇన్ దిస్ డైరెక్షన్.